నీకు అనిపించడం లేదా మ్యాజిక్ కేవలం బుక్స్లోనే కాకుండా వాస్తవ ప్రపంచంలో జరుగుతాయని? ఎలా అంటే ఆకాశంలో మేఘాలు విచిత్రమైన ఆకారాలతో ఏర్పడినప్పుడు, లేదా సరైన సమయంలో వర్షం పడినప్పుడు. మోడల్ తయారు చేస్తూ చేస్తూ మొత్తం ఐస్ క్రీమ్ తినేశాను. ఇంకొకటి తింటానంటే మమ్మీ ఒప్పుకోలేదు. కానీ డాడీ సీక్రెట్గా రూమ్లోకి మరో కప్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంతకంటే వేరే మ్యాజిక్ ఏదైనా ఉంటుందా చెప్పు? ఎందుకుండదు? ఒక కప్ మా ఇంటికి కూడా పంపించు. అప్పుడది రియల్ మ్యాజిక్ అవుతుంది. ఎస్, మ్యాజిక్ వాస్తవ ప్రపంచంలో కూడా జరుగుతుంది. కానీ మన సంభాషణలు ఈ మ్యాజికల్ ప్రపంచం బుక్ వరకే ఉండనివ్వు. వీటిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావద్దు. ఇక్కడ నువ్వు విచిత్రమైన ఆకారంలో ఉన్న మేఘాలతో సరిపెట్టుకోవాలి. లేకపోతే ఈ కవిత్వం యొక్క లయ విచ్ఛిన్నమవుతుంది. ఎస్. జోయా, 5 minutes. కాఫీ ఏంట్రా? హాయ్, ఎలా జరుగుతుంది? తెలియకుండా సెలెక్ట్ చేసుకున్నా అనిపిస్తుంది. ఎవరు? జోయానా? తను ఇంకా ఈ మోడల్ని కూడా. వీటితో ఏం చేయాలో ఐడియా లేదు. అంతేకాకుండా సూపర్ 20 టెస్ట్ మరొకటి. ఇప్పటి వరకు కొంచెం కూడా ప్రిపేర్ అవ్వలేదు. అద్యా, ఈ మోడల్ చాలా టఫ్. అందుకే నేను నిన్ననే హిస్టరీ అసైన్మెంట్ ఫినిష్ చేశాను. నేను మర్చిపోయాను, సబ్మిషన్ రేపే లాస్ట్ డేట్ అని. అయితే నీ హిస్టరీ అసైన్మెంట్ని నేను ఫినిష్ చేస్తాను. నిజమా? అంటే అది పెద్ద విషయం కాదు. నేను ఆల్రెడీ నాది ఫినిష్ చేశాను కదా. ఇది ఫేవర్ కాదు, యాజ్ ఎ ఫ్రెండ్గా చేస్తాను. ష్యూర్ కదా? నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? బ్రో, నాది కూడా అసైన్మెంట్ ఉంది, చేస్తావా? బ్రోని తర్వాత చేద్దాంలే. నీకు అద్దె మధ్యలో ఏం జరుగుతుందిరా? ఏంటి ఏంటి జరిగేదేంటి? సీన్ ఏంటి? అలాంటిదేమీ లేదు. అరే, నీ ఎక్స్ప్రెషన్ చూసే నువ్వు వేసుకున్న అండర్వేర్ కలర్ కూడా చెప్పగలను. పోరా రే, ముయిరా దీన్ని. జస్ట్ ఫ్రెండ్స్ అంతే. చూద్దాం ఏం జరుగుతుందో. ఊ, నీ దగ్గర ప్లేన్ ఉంది కదా, అది ఫ్రెండ్ జోన్లోకి వెళ్ళి క్రాష్ అయిపోయింది. బూమ్. బ్రో, నేను నీకు ఇప్పుడు చెప్పేది ఒక్కటే, నీ అప్రోచ్ తప్పు. నీకు తెలుసా, పెద్దలు ఒక సామెత చెప్పారు, మాటలు మధురంగా ఉంటాయి కానీ కానీ నువ్వు అలా చేయకూడదు. నువ్వు క్రాఫ్ట్ షాప్ పేరు చెప్పేసావు, మన ప్రాజెక్ట్ కోసం ఫైట్ కూడా చేయలేదు. ఇప్పుడు తన అసైన్మెంట్ కూడా చేస్తున్నావు. నువ్వు కేవలం ఇవన్నీ ఫ్రెండ్ జోన్లో ఉండడం కోసం చేస్తున్నావు. అయితే ఏంటి మరి?
అరే ముందు నో చెప్పడం నేర్చుకో. అదే తన 2.0 మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుందిరా. లేనిపోని ఐడియాలు ఇవ్వకరా. వెళ్ళు, మోడల్ తయారు చేయపో. నువ్వు నా మాట వినవు కదూ, కానీ నీ ఇష్టం. అరే అది తన హిస్టరీ అసైన్మెంట్ చేసి ఇచ్చాను కదా, దానికి తను థ్యాంక్స్ చెప్పింది. కేవలం ఒక ఫ్రెండ్లీ థ్యాంక్స్. నేను నీకేం చెప్పాను? ఇప్పుడైనా ఒప్పుకుంటావా? అవునరా. నీకేమైనా చెప్పాడా ఆ రోజు థర్స్డే థండర్ ఉందని? థర్స్డే థండరా? అదేం లేదు. అందుకే నేను ఒకటి ఆలోచించాను. వాళ్ళిద్దరు ఎలాగూ ఒక టీం అయిపోయారు కాబట్టి మనం ఒక టీంగా ఉందామా? అరే అది 2 రోజులే మిగిలింది. ఇప్పుడు టీం చేంజ్ చేసుకోవడంలో లాభమేముంది? అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఓకే, ఆల్ ద బెస్ట్. అరే గాడిదా, ఎందుకురా వద్దని చెప్పావు? అరే నువ్వే చెప్పావు కదా పిలుస్తుంది కానీ. అరే తనంత ప్రేమగా అడిగినప్పుడు నువ్వు ఒప్పుకొని ఉండాల్సింది. ఆద్య, జాగ్రత్త బ్రో, ఆల్ ద బెస్ట్. కానీ నువ్వే చెప్పావు కదా 2 రోజులే ఉన్నాయని. అవును కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. మనిద్దరం కలిస్తే విన్నయ్యే ఛాన్స్ ఉంది. చేద్దాం కదా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, కానీ ఒక కండిషన్. ఏంటా కండిషన్? లేదు లేదు లేదు, పిచ్చా ఏంటి? నేను అలా చేయలేను. వేరే కండిషన్ పెట్టు. సరే అయితే వదిలే. సరే ఓకే, నేను చేస్తాను. కానీ ఎవరికి చెప్పొద్దు మరి. ఇది పట్టుకో. యార్, నువ్వు నన్ను ప్రాబ్లంలో పడేస్తున్నావు. అది కూడా రోడ్డు మధ్యలో. నవ్వద్దు. త్వరగా. చదువుతున్నాను కదా, 2 నిమిషాలు కాస్త ఆగు. అర్ధరాత్రి దాటింది. జయంత్ ఇంకా పారో కలిసి ఇంటికి వెళ్తున్నారు. నవ్వకు. ఓకే ఓకే. అలాగే చాలా చాలా దూరం వరకు ఎవరూ లేరు. అకస్మాత్తుగా గాలి బలంగా వీచడం మొదలైంది. పారో కట్టుకున్న బ్లాక్ సిఫోన్ సారీ భుజం నుండి జారిపోతుండగా ఆమె దాన్ని అంచున పట్టుకుంది. నమస్తే ఆంటీ. తర్వాత ఏంటో చదువు. తర్వాత జయంత్ తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోయింది. నవ్వొద్దు, చెప్పాను కదా నవ్వొద్దని. పారో ఉరుముకి భయపడి జయంత్ కౌగిలిలో పారో ఒదిగిపోయింది. ఆమె వేడి వేడి శ్వాస జయంత్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. వాళ్ళిద్దరి సరే పెదవుల సరే, వల్ల- ఇక చాలు. సో నీ మోడలే నా మోడల్. ఏంటిది? జస్ట్ ఒక్క నిమిషం. ఇదంతా కూడా నీ వల్లే. సారీ, అది నో ప్రాబ్లం.
మోడల్ సంవిధాన్, వేర్ ఈజ్ యువర్ పార్ట్నర్? సార్ గివ్ మీ 5 minutes సార్. సారీ చాలా లేట్ అయిపోయింది. సారీ, లేట్ అయిపోయింది. సారీ. సండే పొద్దున్నే లేవాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇట్స్ ఓకే, చూద్దామా? యా, ప్రెజెంట్ యువర్ చెప్పండి ఎలా మోడల్. పనిచేస్తుంది. సార్ ఇది ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఇందులో ఒక ప్రొపెల్లర్ ఉంటుంది, ఇంకా ఇది రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది.